మళ్ళీ కాటన్ అయిపోయి కాకపోతే ఇప్పుడైతే గ్రిల్ చికెన్ మాదిరి చేసుకుందాము. నాటుకోడి ఇది. అంతా క్లీన్ చేసుకొని కొంచెం కాల్ చేసుకొని అంతా గ్రిల్ పెట్టేద్దాము. ఇది స్కిన్తో అయితేనే బాగుంటుంది గ్రిల్ చికెన్కి. స్కిన్ లేకుండా అయితే కొంచెం బాగుండదు అనమాట. స్కిన్ ఉండాలి దీనికి కంపల్సరీగా. స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇది ఇంట్లో లోపల కోడిగుడ్లు ఉన్నాయి. క్లీన్ అయిపోయింది. దీన్ని బాగా నీట్గా కడిగేసుకుందాం. మనం ఇప్పుడు ఫస్ట్ కాల్ చేసుకొని దీన్ని కడిగేసుకుందాం. చాపర్ కావాలి దీనికి. కాల్చుకుందాం. ఇదంతా బయటికి వచ్చింది అనమాట. 3 గుడ్లు ఉన్నాయి. 1 2 3, ఇక్కడ ఒకటి చిన్నది 4. ఇదేంటిది బా, ఇది కూడా దాని పుట్టలోనే ఉంచి బయటకు వచ్చింది. ఎంతో నాకు తెలియదు. కాల్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని. జర హందారా హై సఖాయ్ పర్వానే లైటింగ్. ఇది అక్కడే కూడా కాల్చిస్తారు చికెన్ షాప్ దగ్గర కూడా. మా ఆయన అయితే దీన్ని అట్లే తీసుకొచ్చేసారు. నాకు పని పెట్టాలి కదా. బాగా కరెక్ట్ కావాలి. దీన్ని యాక్చువల్గా అయితే నిప్పుల మీద కాల్చాలి. అది గ్రిల్ ఇంకా రెడీ కాలేదు. దీంట్లో కాలుస్తున్నా స్టార్టింగ్లో అయితే నేను. దాంతో కాల్చినప్పుడు ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అనమాట. అంటే బొగ్గుల మీద కాలిస్తే ఆ ఫ్లేవర్ అనేది అంటుకొని మంచి టేస్ట్గా ఉంటుంది. అది ఇంకా రెడీ అవుతుందని దీని మీద కాల్ చేస్తున్నాయి. ఇప్పటికి మళ్ళీ మ్యారినేట్ చేయాలి కదా 2 hours అనేసి. ఇదైతే ఇప్పుడు ఇంత కాల్ చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు నీట్గా కడిగేసుకుందాము. వాష్ చేసుకున్న తర్వాత నీట్గా కడిగేసుకుందాము. ఇట్లా ఇంకా మళ్ళీ ఇప్పుడు ఘాట్లు అనేది పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది.
అంతా. మళ్ళీ మసాలాలు అవి రెడీ చేసుకున్న తర్వాత చూద్దాం. చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, యాలకులు ఇవన్నీ మిక్సీ చేసి కొంచెం మసాలా గ్రైండ్ చేసుకుందాము. పెరుగు, దీంట్లో ఉప్పు, మసాలా అంతా ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. అది మసాలా, ఎర్రకారం, మనం రాయలసీమ వాళ్ళని ఎక్కువ తింటాం కదా అది, వెల్లుల్లి, కొత్తిమీర అంతా కలిపిన పేస్ట్ అనమాట. నేను ఇది స్టాక్ పెట్టేసుకుంటాను ఎప్పుడు. ఇవన్నీ మనం మిక్స్ దానికి అప్లై చేద్దాం. కావాలంటే దీంట్లో కొంచెం నీళ్లు కూడా వేసుకొని మనం కలుపుకోవచ్చు. దీంట్లో పసుపు వేయకూడదు అనమాట, ఎందుకంటే పెరుగు పసుపు కలిస్తే కొంచెం వేరే కలర్ వస్తుంది, అందుకు పసుపు వేయలేదు. మీకు స్పైసీనెస్ అంతా తగినట్టు వేసుకోవచ్చు అనమాట. దీంట్లో వీడియోలో కొంచెం కలర్ తక్కువ వస్తుంది కనిపిస్తుంది, కానీ చాలా రెడ్గా ఉంది. కొంచెం వాటర్ వేసుకున్నాం. ఇది తందూరి మసాలా అనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. దీనికి మనం అంతా ఇది మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దీనికి అంతా ఘాట్లు పెట్టేసుకొని అంతా అప్లై చేద్దాము. బాగా ఘాట్లు పెట్టేసుకోవాలి, ఎందుకంటే మసాలాలు అంతా లోపలికి వెళ్ళాలన్నమాట. బాగా ఇట్లా అంతా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా లోపలికి, లేకపోతే మసాలా అంతా లోపలికి వెళ్ళదన్నమాట, మనకు అంటే చప్పగా ఉంటుంది కొంచెం. అందుకోసం ఈ ఘాట్లు చాలా ఇంపార్టెంట్. అనేది పెట్టుకోవాలి మొత్తం ఇలాగా. ఇప్పుడు మనం మసాలాలు పట్టించుకున్నాము. ఇప్పుడు ఇది రెడీగా ఉంది. మనం దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో 2 hours మ్యారినేట్ చేసుకున్నాం. నిప్పులు అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాము. ఇది అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. నిప్పులంతా కాలిన తర్వాత దీని మీద మనం మ్యారినేట్ చేసిన కోడిని పెట్టుకుని ఫ్రై చేసుకున్నాము. అంతా సెట్ చేసుకున్నాము.
ఇలా అవుతూ ఉంటుంది. ఇంకా బాగా సెట్ చేసుకోవాలన్నా బార్బిక్యూ అనేది. ఇలా ఒకసారి 2-3 నిమిషాలు అయిన తర్వాత కొంచెం ఆయిల్ అది పట్టిస్తే ఈ పచ్చి ఇదంతా బాగా అవుతుంటుంది. ఈ పక్క కూడా పట్టించేద్దాము. లైట్గా ఇది హెల్దీ కూడా, మరి అంటే ఆయిల్ ఎక్కువ వాడం కదా, బాగా హెల్దీ అన్నమాట. బాగా కాలనిద్దాము. స్మోకీ ఫ్లేవర్ అంతా పట్టేసి ఇది బాగుంటుంది అన్నమాట. మధ్య మధ్యలో ఇలా ఆయిల్ అది పట్టించుకుంటూ, ఇది డ్రాప్స్ తగిలి కూడా కింద మంట అనేది వస్తుంది, అయినా ఏం పర్లేదు, బాగానే ఉంటుంది. మంట బాగా ఎక్కువ వస్తుంది, నీట్గా కాలుతుంది. నిదానంగా కాలితేనే ఇది టేస్ట్, లేకపోతే మాడిపోతుంది. ఈసారి బాగా బార్బిక్యూది అది ఉంటుంది కదా, అది స్టాండ్ అరేంజ్ చేసుకొని చేసుకోవాలి. ఉన్నదందరూ చేస్తున్నాను నేను ఇప్పుడు. నాలుగు పక్కల బాగా కాలాలన్నమాట. ఇదైతే బాగా ఉడికిపోయింది. పదండి ఇంకా కిందికి వెళ్ళేసి తినేద్దాం. అయిందనమాట. కొంచెం అంటే బొగ్గుల మీద కాల్చాం కదా, ఇది కొంచెం బ్లాక్ అయింది. ఇది కొంచెం నీట్ చేసేసి తినేసేది ఇంకా.